యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అనుదిన వాగ్దానములు వింటున్న మీరు ధన్యులు. మీరు ఇంకా దీవించబడాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ అనుదిన సందేశములు, ఈ వాగ్దానములు మీ జీవితంలో దీవెనకరంగా ఉన్నట్టయినా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి, ప్రోత్సహించండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిది. వాక్యాన్ని ధ్యానించుకుందాము. బైబిల్ గ్రంథముల నుండి నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము ధ్యానించుకుందాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాననగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని యొక్క సన్నిధి తోడుగా రావడం. మోషేతో దేవుడు ముఖాముఖిగా చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కొండ మీదికి తీసుకెళ్ళి ఆ సీనాయి పర్వతమనందు చాలా సంగతులను దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తూ, తన ప్రజలు నడవవలసిన విధానములు, తన ప్రజలు జీవించవలసినటువంటి కట్టడలు, వాళ్ళు అనుసరించవలసినటువంటి న్యాయ విధులను తెలియపరుస్తూ ఉన్నాడు. మోషే ఈ సంగతులన్నీ వింటూ ఉన్నాడు. వాటిని రాతి పలక మీద దేవుడు అతనికి రాసిచ్చాడు. ఇది గొప్ప దర్శనం. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో మోషే సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు, దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మోషే దేవునితో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉండడానికి కారణం, అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, అతడు దేవుని మాటకు విలువనిస్తున్నాడు. రక్త సంబంధికుల కంటేను, అన్నదమ్ముల కంటేను, ప్రతి దాని కంటేను, డబ్బు కంటేను, ధనము కంటేను ఎక్కువగా దేవునికి అతడు ప్రేమించినందున దేవుడు అతనికి దగ్గరయ్యాడు. ఆ సంగతిని మనం గుర్తించాలి. మోషేలో ఉన్నటువంటి ప్రేమను దేవుడు చూశాడు కాబట్టి అతనితో పిలిచి మాట్లాడుతూ, మోషే, నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను, నువ్వు నా ప్రజల దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడవద్దు. ఈ ప్రజలను నడిపించుటకు, ఈ ప్రజలను విడిపించుటకు నా శక్తిని, నా జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. వీరికి నీవు నాయకుడవై ఉండు, భయపడవద్దు, జడియవద్దు, చింతించవద్దు, దిగులు పడవద్దని మాట్లాడుతున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని అంటున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉండుట అనగానేమి? ఎందుకు దేవుని యొక్క సన్నిధి మనకు తోడుండాలి? దేవుని యొక్క సహాయం లేకపోతే మనం బ్రతకలేమా? దేవుని యొక్క సహాయం లేకపోతే మనం ఉండలేమా? దేవుని యొక్క సహాయం లేకపోతే మనం జీవించలేమా? అవును, జీవించలేమని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం బ్రతుకుతున్నామంటే ఆయన దయ, జీవిస్తున్నామంటే ఆయన దయ. ఆయన లేకుండా ఈ భూమి మీదకి మనం రాలేదు. మనం ఏమై ఉన్నామో ఆయన వల్ల అయి ఉన్నాం. ఈరోజు నీకున్న స్థితిగతులు, ఈరోజు నీకున్న జ్ఞానం, ఈరోజు నీకున్న అందం, ఈరోజు నీకున్న ఆయుష్, ఈరోజు నీకున్న మంచి బుద్ధి, ఈరోజు నీకున్న సంపద, ఈరోజు నీకున్న ఆస్తిపాస్తులు, ఈరోజు నీకున్న బంధు బలగం, ఈరోజు నీకున్న స్నేహితులు, ఇదంతా కూడా దేవుడు నీకు సమకూర్చాడు. కాబట్టి ఆ సమకూర్చిన దేవుణ్ణి నీవు స్తుతించి, ఆరాధించి మహిమపరచాలి. ఈ లోకంలో ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయి వీటితోనే కాలక్షేపం చేస్తూ గలుపుతున్నావు. అది దేవునికి బాధగా ఉన్నది. ఆ సంగతిని గుర్తించాలి. దేవుడు నీ బంధువులను ప్రేమించవద్దని చెప్పలేదు, నీ తోబుట్టువులను ప్రేమించవద్దని చెప్పలేదు. కానీ సమస్తము కంటే నన్ను ఎక్కువగా ప్రేమించు అని దేవుడు అన్న మాటని సహోదరుడు నువ్వు గుర్తు చేసుకోవాలి. అమ్మా, నీ తల్లి కంటేను, నీ తండ్రి కంటేను, నీ అన్నదమ్ముల కంటేను, నీ తోబుట్టువుల కంటేను, నీ స్నేహితుల కంటేను
ఈ లోకంలో నా అనేవారు నీకు ఎవరున్నారో వాళ్ళందరికంటేను కూడా ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే ఆయన లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే ఈ లోకంలో వారు ఎవరూ లేరు. అంటే వాళ్ళందరినీ దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వేదైతే కలిగి ఉన్నావో అదంతయు దేవుని దయ వలన కలిగింది. ఆయన దయ లేకపోతే నువ్వు సంపాదించలేవు, నడవలేవు, తిరగలేవు, మాట్లాడలేవు. అందుకు మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు నిలబడు, నా ప్రజలను నడిపించు, వారికి న్యాయము తీర్చు, వారికి సహాయం చేయి, వారికి బోధించు, వారి బ్రతుకులను సరిచేయి, వారిని గద్దించు, వారిని హెచ్చరించు. నీ నోట్లో నా మాట ఉంచాను, నీ హృదయంలో నా వాక్కు ఉంచాను, నీ తలంపులో నా తలంపులు ఉంచాను అని దేవుడు మోషేకు మాట్లాడుతున్నటువంటి మాట, మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. దేవుని బిడ్డారా, మోషే గొప్ప నాయకుడు. దేని వలన గొప్ప నాయకుడు అయ్యాడు? కేవలం దేవుని యొక్క తోడు వలన మాత్రమే. ఈరోజు నువ్వు కూడా దీవించబడాలంటే దేవుని యొక్క తోడు అవసరం, దేవుని యొక్క జ్ఞానం అవసరం, దేవుని యొక్క సమాధానం అవసరం, దేవుని యొక్క శాంతి నీకు అవసరం, దేవుని యొక్క నెమ్మది నీకు అవసరం. ఇవి నీకు కావాలనంటే నీవు దేవుని వెతుకు, దేవునితో ఉండు, దేవునితో ప్రార్థించు, దేవుని గురించి ఆలోచించు, దేవుని గురించి మొరపెట్టు. ఆయన శక్తి కొరకై, ఆయన తలంపు కొరకై, ఆయన ఉద్దేశాల కొరకై ప్రార్థన చేయి. తప్పకుండా దేవుని నీకు మార్గం చూపిస్తాడు, లేవనెత్తుతాడు, దీవిస్తాడు. మోషేకు తోడైనటువంటి దేవుడు నీకు కూడా తోడుగా ఉండి నిన్ను నడిపించి గొప్ప చేస్తాడు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. నా ప్రేమ స్వరూపి అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయమందు తండ్రి, ఎన్ని మాటలు వింటున్నటువంటి నీ వాక్కు వింటున్నటువంటి బిడ్డలను దీవించండి. నేను మోషేకు తోడై ఉన్నానని సెలవిస్తున్న దేవుడు, నేను నీకు తోడైందునని మోషేతో మాట్లాడుతున్నావు తండ్రి. మా జీవితాల్లో కూడా నీవు తోడు లేకపోతే మేము బ్రతకలేం, నడవలేం, తిరగలేము, పనులు చేసుకోలేం తండ్రి, అభివృద్ధి పథంలో ఉండలేము. అయ్యా, నీ సహాయం కావాలన్నా, మేమేం చేయాలన్నా నీ యొక్క సహాయం కావాలి. మేము ఏ విధంగా దీవించబడాలన్నా నీ కృప కావాలి, నీ దయ కావాలి, ఆరోగ్యం కలిగి ఉండాలన్నా నీ సహాయం కావాలి ప్రభువా. మోషేకు తోడైన దేవుడువు, మోషేను బలపరిచిన దేవుడువు, మోషేను లేవనెత్తిన దేవుడువు, అతనిని తన ప్రజల కొరకై నిలబెట్టిన దేవుడువు. ఈ వాక్కు వింటున్న నిబిడలను వారి కుటుంబంలో నిలబెట్టండి, వారి సంఘాలలో నిలబెట్టండి అయ్యా, వారి సేవలలో నిలబెట్టండి, వారి సమాజంలో వారిని నిలబెట్టండి. దీవెనకరమైన వ్యక్తులుగా మార్చండి అయ్యా, ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా నిలబెట్టండి. మోషేకు తోడైన నీవు వారికి తోడై ఉండండి. మోషే నీకు మొరపెట్టినప్పుడు నీవు ఉత్తరం ఇచ్చావు, వారు నీకు మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చి స్థిరపరచి బలపరచండి, దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తూ యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.